హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. నేను రో ఫిష్ తీసుకున్నాను. ఫిష్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ అయ్యాక పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని చేపల్ని బాగా పట్టించాలి. నేను చేపలకి ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి అప్పుడు పులుసులోని చేపలకి వేస్తాను. అప్పుడు పులుసులో ముక్క చాలా రుచిగా ఉంటుంది. తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న టిప్ చెప్తాను. అది మీరు ఫాలో అయ్యి ఈ చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ చేపల పులుసు రెడీ అవుతుంది. ఫ్రై చేసిన ముందు కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తే ప్యాన్కి చేపలు అంటుకోదు. కడాయి తీసుకోండి. హీట్ అయ్యాక నేను ఇక్కడ కొంచెం మస్టర్డ్ ఆయిల్, నెక్స్ట్ నార్మల్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. 5 to 10 minutes ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, గసగసాల పేస్ట్, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్. ఇక్కడ నేను 2 types రెడ్ చిల్లీ పౌడర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కూరకారం యూజ్ చేస్తున్నాను. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. చేపల పులుసు కారంగా మంచి కలర్గా రావాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ ప్లెయిన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ కూరకారం యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక టమాటో, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టి మంచిగా కుక్ చేయండి. చూడండి, మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఫ్రై చేసిన చేపలు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేపలకి ఆ మసాలాలంతా అలాగ వేయండి. నెక్స్ట్ నానబెట్టిన చింతపండు వాటర్ వేసుకోండి. పులుపు ఎక్కువ ఉండాలండి. పులుపు ఉంటేనే ఆ చేపలకి ఆ టేస్ట్ వస్తుంది. నేను ఫిష్ హెడ్కి ఫ్రై చేయలేదు. పసుపు, ఉప్పు రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోండి. చిన్న ఫ్లేమ్లో 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి. కొంచెం బెల్లం, కొత్తిమీర వేసుకోండి. వేడివేడిగా చేపల పులుసు రెడీ.